సాఫ్ట్‌వేర్ అమ్మాయి రాధా గాయత్రి కేసు కొత్త మలుపు తిరిగింది. అమ్మా నేనిక ఈయనతో కాపురం చేయలేను. అన్నింటికి అనుమానిస్తున్నారు, వేధిస్తున్నారు. నాన్న పుట్టినరోజుకి విశాఖొస్తే మరింక ఢిల్లీ వెళ్ళనని చెప్పిన అమ్మాయి ఇక్కడికి రాకుండానే ప్రాణాలు కోల్పోయింది. ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీలో హోమ్ స్టేలో అనుమానాస్పదంగా మృతి చెందిన టెకీ రాధా గాయత్రిని ఆమె భర్త శ్రీచరణ్‌ని చంపేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. రాధా గాయత్రి తండ్రి పేరు సుధాకర్. ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యారు. సుధాకర్ దంపతులు రాధా గాయత్రి ఒక్కరే సంతానం. గత నవంబర్‌లో ఆమెకు విశాఖపట్నానికి చెందిన శ్రీచరణ్‌తో పెళ్లయింది. శ్రీచరణ్‌కు పూణేలో ఉద్యోగం. భర్త సూచనతో రాధా గాయత్రి గుర్గావ్‌లో ఉద్యోగం చూసుకుని ఫిబ్రవరిలో ఢిల్లీకి పయనమైంది. అక్కడ భర్త, అత్తమామలు, మరదలతో కలిసి ఉంటోంది. శ్రీచరణ్ పెళ్లైన నాటి నుంచి తనను అనుమానిస్తున్నాడని పలు సందర్భాల్లో గాయత్రి తల్లికి చెప్పుకుని బాధపడింది. హైదరాబాద్ వచ్చినప్పుడు తనకు తెలియకుండా ఇంట్లో సీసీ కెమెరా పెట్టాడని, విశాఖ నుంచి బాబాయ్ వస్తే ఆయన ఫోటో మొబైల్‌లో పంపించి వీడెవడు, ఎందుకు వచ్చాడు అని నిలదీశాడని వాపోయింది. తన బ్యాగులో ట్రాకర్ పెట్టి తన కదలికలు తెలుసుకునేవాడని బాబాయ్ కుమార్తెకి చెప్పి బాధపడింది. నెల 19 రాధా గాయత్రి తండ్రి సుధాకర్ పుట్టినరోజు. కొత్త ఇంట్లో దిగిన తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం చేయలేదని, ఈ నెల 21 వ్రతం చేస్తున్నాను, పుట్టినరోజున పాపని అల్లుడిని పంపాలని ఆయన ఢిల్లీలోని వియ్యంకుని కోరారు. అట్లాగే విశాఖలో బంధుమిత్రులు కూడా ఆహ్వానించారు. ఈ క్రమంలో రాధా గాయత్రి తల్లికి ఫోన్ చేసి నాన్న పుట్టినరోజుకి వచ్చి విశాఖపట్నంలో ఉండిపోతానని, ఢిల్లీ వెళ్ళనని చెప్పింది. అయితే శ్రీచరణ్ ఆమెకి ఏం చెప్పి ముస్సోరి తీసుకెళ్లాడో అర్థం కావడం లేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. మృతదేహాన్ని బుధవారం విశాఖ రప్పించారు. ఆ తర్వాత మామిడిపల్లి తరలించి దహన సంస్కారాలు పూర్తి చేశారు. కార్యక్రమానికి బంధువులతో సహా వచ్చిన శ్రీచరణ్ చూసిన రాధా గాయత్రి సోదరి చొక్కా పట్టుకుని నువ్వే మా అక్కని చంపేశావంటూ ఏడ్చేసింది. ఆమె తల్లిదండ్రులు గురువారం విశాఖపట్నం పోలీసులు ఫిర్యాదు చేయాలని భావిస్తున్నారు.